అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క 30 రోజులు 31 కేసుల గురించి నేను మీ అనూప్ సోని మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇవాల్టి కేసులో మనం ఏం చూడబోతున్నామంటే జీవితం అంటే ఏంటి, దాని యొక్క దారి ఏంటి. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలో చిక్కుకున్న కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో గొప్పగా సాధించారా లేదా కోల్పోయారనేది తెలీదు. ఇవాళ మనం చూడబోయే ఈ కేసు కూడా జరిగిన ఒక కుట్ర, వాటి యొక్క కారణం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తమే కాదు, మీ యొక్క ఆలోచనలో అది ఒక బలమైన గుర్తుగా మిగిలిపోతుంది. ఇవాళ మనం ఈ కేసు గురించి మాట్లాడబోతున్నారు గొప్ప రిపోర్టర్ అయినా అలాగే మన మిత్రుడైన షమ్ తహీర్ ఖాన్. థ్యాంక్ యూ. ఇది తీసుకోండి. ఇదిగోండి 200 రూపాయలు, 100 రూపాయలు మీ అద్దెకు, 100 రూపాయలు పిల్లడి బుక్స్ కోసం. ఈ సీట్ ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇందులో బుక్ స్టోర్ నేమ్ ఉంది. థ్యాంక్ యూ మేడం. ఒరే సానిక వచ్చేసింది, రా 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 సానిక రా. మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. పదండి పదండి రండి. చూడు మా ఆంజల్, నా ఆపరేషన్ కోసం నువ్వు నీ నగలు మొత్తం అమ్మేసి తర్వాత నీ ఎఫ్డి డబ్బులు కూడా తీసేసి నా ఆపరేషన్కి ఇస్తావని అనుకోలేదు. అత్తయ్య, ఇదంతా నా బాధ్యత. రోగం వచ్చేటప్పుడు మన దగ్గర చెప్తుందా ఏంటి? పాపని మేము చాలా మిస్ అవుతున్నాం. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాం కదా. అత్తయ్య, ఇదేం ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషంగానే ఉన్నాం. తర్వాత సానికది స్కూల్ అడ్మిషన్ లో బోర్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగా? ఒకవేళ నేను ఇప్పుడు రాకపోయింటే ఎప్పుడు వస్తానో మళ్ళీ నాకు తెలియదు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. వద్దు మావయ్య, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వచ్చేసాను కదా, మీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. అరే నువ్వు ఇప్పుడే వచ్చావుగా, రెస్ట్ ఇలా తీసుకో. చూడండి, రెస్ట్ మాకు కాదు మీకే అవసరం. ఇలా ఇవ్వండి. అలాగేనమ్మా. నువ్వు ఎప్పుడు కావాలంటే నేను డ్రెస్ తీసుకెళ్ళు. హలో మేడం, ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఇంకా అలాగనే ఉన్నారు. మీ ఇద్దరికేం కావాలి? మీ చదువులో కెరియర్లో ఫోకస్ చేయండి. జరిగిన దానికి కాస్తైనా బాధపడండి. ఒకే ఒక్కసారి మీరు కనుక నా ఫామ్ హౌస్కి వచ్చి వెళ్తారా? జరిగిన అన్నిటినీ మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఏది మర్చిపోలేను. నువ్వు అనుపమ కొడుకు అన్న కారణంతోనే ఆ రోజు నిన్ను క్షమించాను. మీ అమ్మ మాత్రం ప్రాణాలతో ఉండుంటే నీ చెడు అలవాటులకి ఆవిడ తట్టుకుని ఉండేదా? ఏమని అనుకుంటారు? వాళ్ళ యొక్క కొడుకు ఎదిగిపోయాడు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్కి వస్తావా? మర్యాదగా ఉండు, లేకపోతే పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాను. నౌ గెట్ అవుట్ ఆఫ్ మై వే. అవుట్. ఇలా చూడు, మనం ఎలాగైనా వాడిని దెబ్బతీయాలి. వద్దొద్దు, తను కొడతాం వల్లే తన చేయి నా మీద పడింది. సార్, మే ఐ కమ్ ఇన్? సార్, మీ దగ్గర ఇచ్చిన ఆ ఎన్నోస్ నాకు ఇంకా దొరకలేదు. దీని నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రాబ్లం అనేది మన జీవితంలో ఒక భాగం, అది మీకు తెలుసా? ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం నాతో చెప్పకుండా నన్ను పనిలో నుంచి తీసేశారు. అంతేకాకుండా నాకే చోట కూడా పని లేకుండా చేసేశారు. మీరు చేసింది కరెక్టా? ఇలా చూడు, మా పని నుంచి నేను తీయలేదు, మన మేనేజ్మెంట్ తీసేసింది. అదే కాకుండా నీ యొక్క యూనివర్సిటీ లెటర్ రిక్వెస్ట్ మేనేజ్మెంటే ఇవ్వాలి, అది నా దగ్గర లేదు. సార్, నేను ఒక సింగిల్ పేరెంట్ ని, అర్థం చేసుకోండి. సార్, నేను మళ్ళీ ఇక్కడికి రాలేను. నాకు సొంత సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఇది కొంచెం కూడా బాలేదు. నేనేమనుకున్నానంటే మీరు నా మీద సానుభూతి చూపిస్తారని, కానీ మీ కొడుకు మీరు చేసేది బాలేదు సార్. ప్రిన్సిపల్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడున్న పిల్లలు ఖచ్చితంగా బాధపడుతుంటారు. సానిక్య, ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నా వచ్చేసాయి. ఇది బెడ్ టైం. చాణిక్య, నువ్వెక్కడున్నావమ్మా? చిన్నతో నేను వేగలేకపోతున్నాను.
నువ్వా? నువ్వెలా ఇక్కడ? అది వదిన, సానిక్య వచ్చి స్మార్ట్ ఫోన్ అడిగింది, అందుకే నేను వెళ్ళి నేనెప్పుడు తీసుకొచ్చా. నేను స్మార్ట్ ఫోన్ అడిగింది? నువ్వు తన్ని ఎప్పుడు కలుసుకున్నావు చెప్పు. అది ఏంటంటే ఈరోజు పొద్దున్న నన్ను చూడ్డానికి వచ్చిందమ్మా. స్వాతి ఇక్కడికి వస్తే మీకు సమస్య అవుతుందని మీ ఇద్దరికి బాగా తెలుసు. అందుకని నేను లేని టైంలో చాణిక్యాన్ని ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు చెప్పుకుంటావు. అవును, ఇప్పుడు ఏంటి నీకు సమస్య? నా కోడలను చూడడానికి నేను రాకూడదా ఏంటి? ఇలా చూడు, ఇది మా ఇల్లు కాదు. మేము ప్రజ్ఞకి వెళ్ళుండాల్సింది కాదు. రా చాణిక్య. ఇలా చూడమ్మా, నువ్వు దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. వెళ్ళొద్దు. నా మాట విను. స్వాతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్ల మళ్ళీ నేను సమస్యల్లో ఇరుక్కోలేను. వెళ్ళిపోమ్మా. తన కోసం మేము నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాం. నువ్వు కోప్పడి ఇంట్లోంచి వెళ్ళకు. అత్తయ్య ప్లీజ్, రాజేష్ చనిపోయిన తర్వాత కూడా నా పని నేను బాగా చూసుకుంటున్నాను. నేను ఫాలో చేస్తూనే ఉంటాను. ప్లీజ్ నన్ను ఆపకండి. రా సాన్య. కనీసం టిఫిన్ అయినా తినేసి వెళ్ళమ్మా. అవును, నీకు బస్సు ఎన్ని గంటలకు? టిఫిన్ ప్యాక్ చేశాను. బస్ 5 గంటలకు వస్తుంది. వెళ్లేదారిలో మేము డిన్నర్ తినేసి వెళ్తాం. ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోతాం. చూడమ్మా, ఈ ఊళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా? కొడుకు పోయాడను, అందుకే కోడలు మరొక ఊర్లో ఉంటుందని తప్పుగా మాట్లాడుతున్నారు. కోడలు వచ్చింది 2 రోజుల్లోనే వెళ్ళిపోయింది అంటారు. మావయ్య ఎవరు ఏం చెప్పినా నా కూతురు భవిష్యత్ కాలం నాకు చాలా చాలా ముఖ్యం. అంతేకాదు, ఈ గొడవ స్టార్టింగ్ నుంచి జరుగుతూ ఉంది. రా చాణక్య. ఆటో వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఆంటీ, నా వల్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. నేను నీకు ఇంజెక్షన్ చేస్తాను. చెప్పు మీనాక్షి. మేము ఇప్పుడు తినేసాం. అవును, మేము బయలుదేరుతున్నా. ఓకే. సానిక వెళ్దాంరా. సానిక, సానిక నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సానిక, బండి ఆపు. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆచల్, ఆచల్, ఏమైంది ఆచల్? ఆచల్, ఏదైనా చెప్పు. సార్, ఈమె నా ఫ్రెండ్ ఆచల్ శ్రీవాస్తవ. మేమిద్దరు కాన్పూర్లో ఉండే ఒక కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాం. సార్, నిన్న ఆంచల్ ఏమో తన కూతురుతోటి ప్రయాగ్రాజ్ నుంచి కాన్పూర్కి బస్సుతో బయలుదేరింది. కానీ సార్, తను కాన్పూర్ రాలేదు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి చూసారా? అవును సార్, నేను బస్ స్టాప్లో చెక్ చేశాను. బస్ వాళ్ళలో కూడా అడిగాను, వాళ్ళకి ఏమీ తెలియలేదు. ఆ తర్వాత తన ఫ్లాట్లో కూడా వెళ్ళి చూసాం నేను, కానీ తను అక్కడ ఎక్కడా కనపడలేదు. మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? సార్, నిన్న రాత్రి. చెప్పు మీనాక్షి. బస్ దిల్వాలి నుంచి సూరత్ దాబాకు వచ్చింది. అరగంట సేపు తర్వాత నేను తనకి ఫోన్ చేశాను. మా సానిక ఎక్కడున్నా? సానిక, కొంతసేపు తర్వాత నేను తనకి మళ్ళీ ఫోన్ చేశాను, కానీ అప్పటికి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ దాబా వాళ్ళని కూడా అడిగాను, కానీ వాళ్ళకి ఏమీ తెలియలేదు. అందుకే మేమిద్దరు మీ దగ్గరకు వచ్చాం ఇప్పుడు. మీరు చెప్పండి. సార్, నేను ఆమె యొక్క స్టూడెంట్. మేడం నాతో ఫోన్లో మాట్లాడారు, కానీ ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ ఫ్రెండ్ ప్రయాగ్రాజ్కి ఎందుకు వెళ్ళారు? సార్, ప్రయాగ్రాజ్లో తన అత్తగారిల్లు ఉంది. ప్రయాగ్రాజ్ హస్బెండ్ ఇల్లు ఎక్కడుంది? సార్, నంబర్ 23 రోషన్ పార్క్. శిల్ప, నేనే శిల్ప. అరే నేనే. నువ్వెందుకు కత్తితో కూర్చడానికి వచ్చావు నన్ను? నేను చెప్పాను కదా బయటకు వెళ్ళకూడదని. అరే, నేను ఈ మంకీ కాప్ వేసుకునే బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళలేకుండా ఉండలేకపోయాను. ఎన్నిసార్లు చెప్పను నీకు? నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు తెచ్చిస్తాను. చెప్పేది అర్థమైందా? నీకెన్నిసార్లు చెప్పేది? నేను సంపాదిస్తాను, నువ్వు తిను అని. నిజంగానా? ఏది మళ్ళీ చెప్పు.
నువ్వు ఇలా కోపంగా మాట్లాడేటప్పుడు చాలా అందంగా ఉన్నావు. తెలీదు సార్, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు సార్. మా దాబాకు రోజుకి ఎంతో మంది వస్తుంటారు, అందరినీ గుర్తుంచుకోలేం సార్. బస్సు నించున్న తర్వాత తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నీ డాబా పేరు చెప్పారు. బస్ దిల్వాలే నుంచి సూరత్ దాబాకొచ్చింది. ఆమె చెప్పొచ్చు సార్, కానీ మాకు మాత్రం తెలీదు. అదే విధంగా ఇక్కడ అలాంటివి చాలా జరుగుతుంటాయి. ఒక వారం ముందు ఇక్కడ ఒక మేడం పర్సు పోయింది, దొంగ దాన్ని తీసుకుని అటువైపు పారిపోయాడు. అది మన ఏరియాలోకి రాదు సార్. ఇది ఖచ్చితంగా దొంగ కేసు కాదు. ఆవిడ వాళ్ళ అమ్మాయి కనిపించకుండా పోయారు. నీ దాబాలో సీసీటీవీ కెమెరా ఏదైనా ఉందా? లేదు సార్. ఒకవేళ దొంగ కేసు అయింటే బ్రహ్మపూర్ వాళ్ళే ఈ పని చేస్తుంటారు. అంతకుమించి వేరే విషయం ఏది నాకు తెలియదు సార్. శర్మ, బ్రహ్మపూర్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మనకి కాల్ చేయమని చెప్పండి. మన దగ్గర ఉన్న అక్యూజ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. ఇదిగో ఈ సూరజ్ డాబాలోని ఏంజల్ శ్రీవత్సవ, సానికా శ్రీవత్సవ కనిపించకుండా పోయారు. దీనికి సంబంధించి అనేక అనుమానాలున్నాయి. అవేంటంటే చాలా దూరం నుంచి వచ్చే బస్సుల్లో ఈ విధంగా దొంగ కేసులోనో హత్య కేసులోనో ఒకవేళ ఏంజల్ ఇబ్బంది పడి ఉండొచ్చు. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడ? ఒకవేళ దొంగలతో గొడవ పడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నారా? సంఘటన యథార్థంగా జరిగిందా లేదా దీని వెనక ఎవరైనా ఉన్నారా? కారణం ఏదైనా సమయం చాలా తక్కువగా ఉంది. ఇదో ముఖ్యమైన కేసు అయినందువల్ల పోలీసులు కనిపించకుండా పోయిన వీళ్ళిద్దరిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లేడీ హఠాత్తుగా ఎలా కనిపించకుండా పోయింది? సార్, ఒకవేళ ఇది దొంగ కేసు కూడా అయి ఉండొచ్చు. శర్మ, ఇది మామూలు దొంగతనం కేసు అయితే ఆంచల్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసి ఉండాలి కదా. నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళింది? తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు సార్? ఎవరో తనని ఫాలో చేసి కిడ్నాప్ చేసి ఉంటారనుకుంటున్నా. ఎవరూ లేని ఏరియాలో తనని కిడ్నాప్ చేయడం మంచి ఛాన్స్ అయి ఉంటుంది. ఇది కిడ్నాప్ అయి ఉంటుందా? దానికి అవకాశం ఎక్కువగానే ఉంది. మీరు పని చేయండి, పక్కనున్న గ్రామంలో ఆ ఫోటో అందరికీ చూపించండి. ఇంకా ఆంచల్ మొబైల్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి. ఆవిడ చివరి మొబైల్ లొకేషన్ దొరికితే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సార్, నేను కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి అన్ని పెట్రోల్ బండులకి ఇంకా ఇన్ఫార్మర్ కి తన ఫోటో ఇవ్వమని చెప్పాను. మంచిది. ఓ పని చేయండి, బ్రహ్మపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏంటి అప్డేట్ కనుక్కోండి. ఓకే సార్. హలో, మేము తల్లి కూతుర్ని వెతుకుతున్నాం. వాళ్ళ ఫోటో పంపిస్తాను. ఓకే సార్. సార్, నేను ఏంజల్ మామయ్యకి ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ తీయలేదు. బస్సులో వెళ్తున్న మీ కోడల్ని మనవరాల్ని కిడ్నాప్ చేశారని మేము నమ్ముతున్నాము. ఏంటి? నైట్ ట్రావెల్ చేయొద్దని మేము తనతో అప్పుడే చెప్పాం సార్, కానీ మా మాట వినిపించుకోలేదు. ఎవరన్నా డబ్బు అడిగి మీకు ఫోన్ వచ్చిందా? ఫోనా? లేదు సార్, నాకే ఫోను రాలేదు. నేను మీకు ఫోన్ చేశాను, కానీ మీరు ఎందుకు తీయలేదు? అదేంటంటే నేను నా ఫోన్ని ఇంట్లో పెట్టి వెళ్తుంటాను. ఆంచల్ హస్బెండ్ ఎక్కడున్నారు? సార్, నా కొడుకు రాజేష్ తను 4 ఏళ్లకు ముందే కనిపించకుండా పోయాడు సార్. అర్థం కాలేదు. రాజేష్కు యాంజల్కు మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉండేది కాదు సార్, ఎప్పటికీ. రాజేష్, మన రెండో బిడ్డ కోసం మీరు ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు. నువ్వు మొదటి బిడ్డని పట్టించుకోవట్లేదు. సానిక ఇప్పుడు పెద్దదైపోయింది, అది మీకు అర్థమవుతుందా లేదా? సానిక గురించి ఏం మాట్లాడావు? నువ్వు సానికను ఒక సాకుగా పెట్టుకుని నన్ను ఎప్పుడు చూసినా ఏడిపిస్తున్నావు. నిన్ను రాజేష్. ఆ తర్వాత మా కోడలు రాజేష్ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది సార్. నేనే ఒక లాయర్ని పెట్టాను. ఆ తర్వాత నా కొడుకు జైలు నుంచి బయటకు వచ్చాడు. తను బయటకు వచ్చాక ఇప్పటి వరకు ఇంటికి అసలు రాలేదు సార్. మీ దగ్గర రాజేష్ ఫోటో ఉందా? ఉంది సార్. సార్, నాకు ఈ కుటుంబం మీదే అనుమానంగా ఉంది సార్. శర్మ, ఇక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజేష్ గురించి విచారించండి. వాళ్ళ దగ్గర ఆంచల్ మిస్ అయిన దాని గురించి విచారించండి. ఆంచి ఇంకా తన కూతురు మిస్ అయినందుకు ఆ రాజేష్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఓకే సార్. ఈ కేసు ఒక ర్యాండమ్ కేసు కాకుండా ఏదైనా సమస్య ఉందా అని మనమే ప్రయత్నించి కనిపెట్టాలి. సార్, నేను దవర్పాల్.
నేను మగిల్ పాల్ రిలేషన్, కానీ అతనికి నాకు ఏ ఒక్క మాటలు లేవు. ఏమైంది సార్? వాళ్ళ కోడలు మిస్ అయింది. ఏంటి మీకేమైనా తెలుసా ఏంటి? సార్ నాకు చాలా విషయాలు తెలుసు సార్. సార్ నేను అది చూశాను. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారో నాకు వినిపించలేదు. ఇది ఎప్పుడు జరిగింది? ఒక 2 రోజుల క్రితం జరిగింది సార్. శర్మ ఒక పని చేయండి, ఆంచెల్ అత్తగారి డీటెయిల్స్ అంతా మొత్తం కలెక్ట్ చేసి పెట్టండి. సరే, ఈ ఊరి జనాల్ని ఏంజల్ స్వాతి గురించి విచారిస్తాను. ఇదొక ర్యాండమ్ కేసు అనే మనం అనుకుంటున్నాం. పర్సనల్ అయ్యి ఉంటే అందరూ బ్యాంక్ స్టేట్మెంట్ కలెక్ట్ చేయండి. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి డబ్బు ఇచ్చి ఉండాలి. అన్నా, మేము తనని కిడ్నాప్ చేసేసాం, కానీ మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. మీ నెట్వర్క్ లాగా మా దగ్గర లేదన్నా. చెప్పండి అన్నా. వీళ్ళకి 5 లక్షలు ఇచ్చి పంపి వాళ్ళ అమ్మని కూతుర్ని పెట్టుకొని సంపాదిద్దాం. సరేనా, నాతో రండి. రండి సార్, వాళ్ళ ఇంటి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ ఇంటి పని మనిషి మాల దగ్గర అడిగి చూడండి. ఆమె ఆ ఇంట్లో చాలా రోజులుగా పనిచేస్తుంది, కానీ ఆమె 2 నెలలుగా పని ఆపేశారు. మాలా ఇల్లు ఎక్కడుంది? సార్, ఆ అమ్మాయి స్వాతి ఉంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అత్త మావయ్య కోడల దగ్గర బ్రతిమిలాడారు సార్. మీ ఇద్దరి కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇలా ఇస్తున్నాను. చూడమ్మా, తన భవిష్యత్తు గురించి ఆలోచించు. తనకు పెళ్లి కాని అమ్మా. నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా. ఆ తర్వాత కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వాళ్ళు ఈ ఊళ్ళోనే ఇల్లు తీసుకుని కాపురం చేశారు. ఏంజల్ హస్బెండ్ ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? లేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు. హలో, ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతున్నా. మీరు ఎంక్వైరీ చేసే కేసు గురించి నేను కొంచెం మాట్లాడాలి. తనే షుహానా శర్మ. ఈ అమ్మాయి కనిపించలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మాకు మిస్సింగ్ కంప్లైంట్ దొరికిన 1 వారం తర్వాత కమలా జంగల్ తర్వాత ఈ అమ్మాయి బాడీ మాకు దొరికింది. మీ కేసు విక్టిమ్ కూడా ఇదే జరుగుంటుందని నాకు సందేహంగా ఉంది. శర్మ, ఈ ఇన్ఫర్మేషన్ని జూలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఎంక్వైరీకి రమ్మని చెప్పి స్వాతికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. అమ్మా, అమ్మా, మీరు ఎక్కడున్నారు? మాలా అబద్ధం చెప్తున్నారు. మా వదిన చిన్న విషయాన్ని కూడా పెద్దగా మాట్లాడుతుంది. సానికాని చూడ్డానికి కూడా వదలలేదు. మా అమ్మ నాన్న ఇంట్లో నన్ను ఉండనివ్వలేదు. సానిక కోసం ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నప్పుడు తను వద్దండి. స్మార్ట్ ఫోన్ కావాలని తను నిన్నెప్పుడు అడిగింది? తను ఎప్పుడు కలిసావు? తనకి వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉండడం కొంచెం కూడా ఇష్టం లేదు. అందువల్లే మమ్మల్ని తిడుతూ ఉంటుంది. మీ అన్న ఎక్కడున్నారు? నాకు తెలియదు సార్. అన్నా చెల్లి ఎలా ఉంటారో తెలుసుకోవాలి. నాకు తన మీదే అనుమానంగా ఉంది సార్. అందరి కాల్ రికార్డ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఆంచల్ కి తనకి ఉన్న రిలేషన్షిప్ ని కలెక్ట్ చేసి మనం ఆ మొత్తం ఫ్యామిలీ మీద అనుమానించాలి. సార్, ఇది యథార్థంగా జరుగుండదు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం తర్వాత అత్తారింటికి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడే కనిపించకుండా పోయారు. తన భర్త మాయమై 4 సంవత్సరాలు అవుతోంది. శర్మ, ఇది హఠాత్తుగా జరిగిందా లేకపోతే ఎవరి మీద పగ సాధించారా అని మనం కనిపెట్టి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ రా పాప, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో. మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలా నీకు? అమ్మ దగ్గర వెళ్ళొచ్చులే, నువ్వు భయపడకు. మా వల్ల కుదిరినంత వరకు ఎంక్వైరీ చేస్తున్నాం. ఆంచల్ శ్రీవత్స ఇంకా తన కూతురు సైనిక్ శ్రీవత్స అని కిడ్నాప్ చేసిన వాళ్ళని మా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మేము ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాం. త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. చాలు, ఇంతకన్నా మేమేం చెప్పలేము. మీ మనుషులు ఇలా దొంగలించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దానివల్ల ఒక ప్రాణం కూడా పోవచ్చు. ఇది నా పని.
అర్థమైందా? ఇటు చూడు, మనం ఒక మంచి పని చేసుకుంటూ బతకొచ్చుగా. ఒకరోజు మనం ఇరుక్కుంటే ఏం చేసేది? అలాగలా దొరికిపోతాం. నువ్వు నా మెషిన్ చూసావు కదా, ఎలా నెగ్గల్ని కరిగించి బిస్కెట్ చేసేస్తుందో. అసలు పోలీస్ తెలిసే ఛాన్సే లేదు. పోలీస్ నెగ్గల్నే వెతుకుతుంది. అదేంటంటే ఇంత ఆశ ఉండకూడదు అసలు. ఓ, ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా? నీకు తెలుసు కదా, ఇందువల్లే నువ్వు ఇలా ఇరికిపోయి ఉన్నావు. నువ్వు వెళ్ళు, నీకు ఇక్కడంతా ఏం పని లేదు. వెళ్ళు, పండగ చేసుకో. సార్, మీరు అడిగిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్. డాబా దగ్గరే ఏంజల్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది సార్. తను చివరిగా మీనాక్షికి, కరుణ్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఏంజల్ హస్బెండ్ ఫ్యామిలీ తరపు వాళ్ళ నెంబర్స్ ని వెరిఫై చేశాను. జూబ్లీలో ఉన్న సీసీటీవీలో ఏదో దొరికిందా? లేదు సార్, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఒక విషయం సార్, ఏంజల్ ప్రయోగరాజ్కి వెళ్తున్నట్టు తన ఫేస్బుక్ లో ఈ మెసేజ్ ని అప్లోడ్ చేశారు. అదేంటంటే ఆంచల్ ఊరెళ్ళింది, ఈ లోకం అంతా తెలిసిపోయింది. ఎవడో ఒకడు ప్లాన్ చేసి చేశాడు. సార్, ఇది ఆశా శ్రీవాస్ ఒక పోస్ట్ మార్టం రిపోర్టు. పదునైన ఆయుధంతో తన గొంతులో పొడిచారు సార్. హలో సార్, ఆ అమ్మాయి సుహానా శర్మ రేప్ ఇంకా మర్డర్ గురించి మీ దగ్గర చెప్పాను కదా. మా ఇన్వెస్టిగేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామపురాలో ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయిని చూస్తుంటే సానికా శ్రీవాస్ లాగా అనిపిస్తుందని మాకు అనిపిస్తుంది. ఏంటి? ఇలా చూడండి, ఇల్లంతా మొత్తం చెక్ చేయండి. సార్, నేను పైకి వెళ్ళి చెక్ చేస్తాను. సార్, నేను వెళ్తా. మీరు లోపలికి వెళ్ళండి, మీరేం వెనక్కి వెళ్ళండి. సార్, మనం వచ్చేది వాళ్ళకి తెలిసిపోయింది అనుకుంటా. ఈ ఏరియా అంతా చెక్ చేసి చూడండి. ఇక్కడికి వచ్చే బండి ఏది వదిలిపెట్టకండి. సార్, అయ్యో, దొంగ 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 పట్టుకోండి, దొంగ పట్టుకోండి. సార్ సార్ సార్, వద్దు సార్, కొట్టకండి సార్. సార్ సార్, దెబ్బ తగులుతుంది సార్, నొప్పి పుడుతుంది సార్. సార్, తప్పుకోండి. అరే, మీరు ఎలా లోపల వచ్చేసారు? ఏంటిది? ఏం కావాలి మీకు? వీళ్ళంతా చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీ గురించి బంటి సార్ పూర్తి వివరంగా చెప్పారు. సార్ సార్, అరే సార్, ఏంటి సార్? అన్నట్టు ఇతనెవరు? మీ హస్బెండా? అవును సార్. లేదు లేదు, నేను తన హస్బెండ్ ఏమీ కాదు. నీ పేరు శివం కదా? లేదు సార్, నా పేరు శివం కాదు. సార్, ఆ వ్యక్తి పేరు శివం అని చెప్పారు. అతనే తన భర్తని ఆవిడ చెప్పింది సార్. కానీ అక్కడుండే ఫొటోస్ అన్ని మ్యాచ్ చేసి చూసాం సార్. వాళ్ళు మనతో అబద్ధం చెప్పారు. ఇలా చూడండి, శుభం అనే రాజేష్ గారు. ఏంటిదంతా? 4 సంవత్సరాల ముందు ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఆ అమ్మాయితో దొంగతనాలు చేశారు. సార్, మీ డిపార్ట్మెంట్ మనుషులు చెప్పాకే నాకు తెలుసు. నువ్వు 4 సంవత్సరాల నుంచి ఎక్కడున్నావు? చాలా టైర్డ్గా ఉన్నాను సార్. మీ ఇద్దరం వాడుగానే బీఎడ్ కంప్లీట్ చేసాం. నాకు ముందే దానికి పని దొరికింది, నాకు ఇంకా దొరకలేదు. రాజేష్, నేను నీకు ఒక అడ్రస్ని పంపిస్తాను. వాళ్ళకు ఒక ప్రపోజల్ కావాలట. అదంతా అవసరం లేని విషయం. రాజేష్, నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే నీకు పిచ్చి పడుతుంది. ఇలాగే ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది. వాళ్ళ దగ్గర ఏం చెప్పావు? మా ఆయన ఇంట్లోనే ఉంటాడు, పని లేకుండా ఊరికే పని ఇవ్వమని చెప్పావా? మీరు మళ్ళీ స్టార్ట్ చేయకండి. మనకి చాలా బాధ్యతలున్నాయి. సానికని మంచిగా పెంచాలి, మీ అమ్మా నాన్నని చూసుకోవాలి, స్వాతికి పెళ్లి చేయాలి. ఇదంతా నేను ఒకటే మేనేజ్ చేయలేను. మీరు ఖచ్చితంగా ఈ పనిలో జాయిన్ అవ్వాలి. మీ భార్య మీద మీకు చిరాకు వచ్చింది, అందువల్ల నీ కూతురు కూడా నీకు నచ్చలేదు కదా? అలాంటప్పుడు రెండో పిల్ల గురించి ఎలా మాట్లాడతారు? సార్, అందరికీ 2 పిల్లలు అవసరం అవుతున్నారు. కానీ నీలాంటి సోమరిపోతలు దాని గురించి అసలు అనుకోకూడదు. శిల్ప నీ ఆశని బాగా నెరవేర్చింది, కానీ ఆంచల్ మీరు డివైస్ చేయలేదు. అందువల్ల ఆంచల్ని నువ్వు చంపేశావు. సానిక ఎక్కడా? సానిక ఎక్కడుందో నాకు తెలీదు. వాళ్ళ అమ్మకి ఏమైంది ఏంటని నాకు అసలు దాని గురించి అవసరం లేదు నాకు. సార్, నా దృష్టిలో నా మీద ప్రేమ లేని వాళ్ళని నేనెందుకు పట్టించుకోవాలి? ఇంకా శిల్ప నన్ను చాలా బాగా చూసుకుంది, అది తప్ప నేను ఇంకా ఏం ఎదురు చూడాలి? సార్, రాజేష్ మాకు చాలా హెల్ప్ చేసేవాడు. ఇంకా మేము వాడికి. రాజేష్ భార్య వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు రాజేష్ని నీ నుండి దూరం చేస్తారేమో అనుకుని నువ్వు భయపడ్డావు. అందుకే నీ మనుషుల్ని పంపి వాళ్ళని కిడ్నాప్ చేయించి చంపించావు. రాజేష్ యొక్క భార్యతో మేము ఎప్పుడు కలిసిందే లేదు. మరి మేము ఎలా తన్ని చంపగలుగుతాం? అది మా ఎంక్వైరీ టీం నిర్ణయిస్తుంది.
సార్, ఇది ఏంజల్ బ్యాంక్ స్టేట్మెంట్. అభిజిత్ అనే వ్యక్తికి నెల నెలా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అభిజిత్ ఎవరో తెలుసా సార్? స్వాతి ఫ్రెండ్ సార్. ప్రతి నెల ఆంచల్ నీకు డబ్బులు పంపిస్తుందా ఏంటి? ఇదిగో చూడు ఈ వీడియో. స్వాతి యొక్క మొగుడు లేదా వాళ్ళ అత్తగారు చూస్తే ఏమైపోద్ది? ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఏమవుతుంది? నీకేం కావాలి? నాకు పెద్దగా ఏమీ వద్దు. నాకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్కి కొంత డబ్బు కట్టాలి అంతే. నువ్వు డబ్బులు ఇస్తావా? కానీ దానికి ముందు ఈ వీడియో. ఆహా, ఇదెట్లా జరుగుద్ది? ముందు నా ఏమై క్లియర్ అవని, ఆ తర్వాత ఈ వీడియోని డిలీట్ చేస్తా. స్వాతికి ఈ విషయం తెలుసా ఏంటి? స్వాతి దగ్గర ఈ విషయం చెప్పకూడదని ఆన్సర్ చెప్పింది. సరే, నీ వైఫ్ గురించి చెప్పు. అదొచ్చి యాక్చువల్లీ ఇవన్నీ నా వైఫ్ ప్లానే. సెప్టెంబర్ 15వ తారీఖు మీరిద్దరు ఎక్కడున్నారు? మేము ఇంట్లోనే ఉన్నాం, మ్యాచ్ చూస్తూ ఉన్నాం. ఒకరిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా. నీ మిగతా ఈఎంఐని నువ్వు జైలు నుంచి కట్టు. హస్బెండ్ వైఫ్ని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరిని కొత్త కేసులో అరెస్ట్ చేయండి. ఈ కేసులో వీళ్ళని సస్పెక్ట్గా ఉంచండి. సార్, ఏంజల్ పనిచేసిన కాలేజ్ ప్రిన్సిపాల్ నరేష్ మల్హోత్రా ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏంజల్ ని పనిలో నుంచి తీసేశారు. ఏంజల్ చనిపోయే 3 రోజుల క్రితం నరేష్ మల్హోత్రా వాళ్ళ అబ్బాయి రోడ్డు మీద ఏంజల్ తో తప్పుగా ప్రవర్తించాడు సార్. ఇదిగో రోహన్ ఫోన్ నుండి నేను ఇది సేకరించాను. ఇదేంటిది కొత్త ట్విస్ట్గా ఉంది? సార్, అదేంటంటే నా కొడుకు ఫ్రాడ్ చేయడాన్ని తను చూసింది సార్. కాలేజ్ రూల్స్ ప్రకారం నేను నా కొడుకుని ఈ కాలేజీ నుంచి బయటికి పంపాను సార్. ఆ తర్వాత నేను తన్ని ఇక్కడి నుంచి పంపించేశాను. సార్, ఆమె ఆ కాలేజీలో మమ్మల్ని అవమానించాలని చూసింది, కానీ మేము ఆమెను అవమానించి ఇక్కడి నుండి పంపించాం. మీరు అదే కట్ చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరూ చేరి ఆంచల్ని సెక్స్ టార్చర్ పెట్టారు. ఆంచల్ కూతుర్ని ఎక్కడ దాచారు? ఇలా మాట్లాడకండి సార్, మేము అలాంటి పనులు ఎప్పటికీ చేయము. మీరిద్దరూ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది అనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేసి లాక్కును వెళ్లాల్సి వస్తుంది. సార్, ఏంజల్ వాళ్ళ మామయ్య మనకి చెప్పకుండా చాలా విషయాలు దాచారు. ఈ నంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా? తన్ని చంపడానికి నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. నాకు మాత్రం కొన్ని అన్నోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. రేయ్, నేను చెప్పే విషయం నీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. మీ కోడల్ని మేమే కిడ్నాప్ చేశాం. నేను అడుగుతున్నట్టు 10 లక్షలు ఇచ్చేసి అర్థమవుతుందా? మాకు యాంజలోకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, అర్థమైందా? యాంజల్ ఇంటికి రాగానే మాకు చాలా సమస్యలు వచ్చాయి. తను రాగానే నా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడింది. సంతోషంగా ఉండే నా కుటుంబాన్ని తను నాశనం చేసింది సార్. తను మంచిదని నిరూపించుకోవడానికి మాకు నెల నెల డబ్బు కూడా ఇచ్చేది. ఇలాంటి అమ్మాయి కోసం ఎవరైనా డబ్బులు ఇస్తారా ఏంటి? ఆ తర్వాత నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు నేను నా మనవరాలు భవిష్యత్తు ఆలోచించాను. వెంటనే ఆ నంబర్కి కాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆంచలకు నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ తలుచుకుని నేను కొంచెం కూడా బాధపడలేదు. సిగ్గు తెచ్చుకోరా. మేం మీ అబ్బాయిని కనిపెట్టేశాము. వాడు కావాలనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకని మీ బాధ్యత తీసుకోవాలని అస్సలు వాడికి లేనే లేదు. అది మాత్రమే కాదు, మీ కూతురు స్వాతి వాళ్ళ ఫ్రెండ్ మొనాలి తన మొగుడు అభిజిత్ కలిసి తప్పుడు విషయాలు చేస్తున్నారు. అభిజిత్ వీడియో చూపించి ఆంచల్ దగ్గర ఒక్కొక్క నెల డబ్బులు తీసుకుంటున్నాడు. ఆంచల్ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే దానికి కారణం మీకున్న మంచి పేరుని నాశనం చేయకూడదని. కానీ మీరు హలో సార్, మీకు లొకేషన్ పంపించాను, త్వరగా రండి. నువ్వు వెళ్ళి తన కచీఫ్ నోట్లో పెట్టి మూసేయి. త్వరగా రా, మనం అస్సాం వెళ్ళాలి. సరే సార్. మీరు ఆసాంకి వెళ్లే ముందు జైలుకి వెళ్ళాలిరా.
వీళ్ళని లాక్కెళ్ళండి. ఇలా చూడరా యాదవ్, ఒక పిల్లని ఒక తల్లిని చాలా టార్చర్ పెట్టావు కదా. నువ్వు చేసిన నేరాలు లిస్టు పెద్దదిగా ఉంది. ఇలా చూడు, దయచేసిన ఓపికని శోధించొద్దు. నువ్వు ఇప్పుడు నిజం మాత్రమే చెప్పాలి నాకు. చెప్పు, ఆంచల్కి ఇంకా తన కూతుర్ని ఇంత ఇబ్బంది పెడతానికి ఏంటి కారణం? సార్ వాడు వాళ్ళ అమ్మని కూతురి నాకు అమ్మేశాడు. ఎవరా గుర్సల్? వాడు ఒక దొంగ సార్. కుచ్చల్ ఇంకా వాడి ఫ్రెండ్ బాలా, వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు సార్, కానీ నాకేమీ తెలియదు సార్. ఈ గుర్సలు బాలా ఇప్పుడు ఎక్కడ ఉంటారు? సార్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళబోతున్నారు సార్. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న గోడౌన్లో ఇరుక్కొని ఉన్నారు సార్. సరే, ఇప్పుడు చెప్పు, ఆంచల్ని సానికాని ఎందుకు ఇలా చేశారు? సార్ మేమిద్దరం చిన్న చిన్న దొంగతనాలు చేసి మాకు అసలు విరక్తి కలిగిపోయింది సార్. మేము డబ్బు కోసం మేము ఇలా చేసాము సార్. అది కాకుండా దొరికిన డబ్బుతో మేము సంతోషంగా జీవించాలనుకున్నాము, కానీ మాకు అనుకున్నంత డబ్బు దొరికేది కాదు. ఆ రోజు మేము బాలాజుగిని చూసేసాం సార్. అక్కడ ఆమె ఎవరినో అడగడం మేము వినేసాం. అందుకని మేము చాలా భయపడిపోయాం. తనని తీసుకెళ్లి మేము గురువు యాదవ్ దగ్గర అమ్మేశాం సార్. అమ్మను కొనుక్కుంటే కూతురు ఫ్రీ. అన్నా, మీరు మాకు ఒక 5 లక్షలు ఇస్తే చాలు. మాకు వాళ్ళ మీద ఏ ఒక్క చతురత్వం లేదు. మాకు ఒక అతను పని ఇచ్చాడు. ఎవరా పని అప్పచెప్పింది? సార్ మేము అసలు తనని చూసిందే లేదు. ఒక అతని దగ్గర నుంచి నంబర్ తీసుకుని మాకు ఫోన్ చేసి ఉన్నాడు సార్. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చింది? నంబర్ సిమ్లోనే ఉంది. నీ సిమ్ కార్డ్ ఎక్కడుంది? సార్ నేను ఆమె స్టూడెంట్ని. ఒక అమాయకుడైన మామూలు స్టూడెంట్ తన ప్రొఫెసర్ని ఎదిరించి, తన కూతుర్ని ఎదిరించి ఇంత పెద్ద పన్నాగాన్ని పన్నగలరా ఏంటి? సరే, మొదటి నుంచి చెప్పు. సార్ అది నేను కాన్పూర్లో ఒంటరిగా ఉన్నా. నా యొక్క అమ్మా నాన్న చాలా తక్కువ డబ్బులు పంపించారు. అది మాత్రమే కాకుండా నాకు డ్రగ్స్కి అలాగే అమ్మాయిలతో తిరగడానికి డబ్బులు అవసరపడ్డాయి. అప్పుడే నా డబ్బుల అవసరానికి చేద్దామని అనుకున్నా. ఒక అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు డబ్బులు వస్తాయి సార్. ఆ సమయంలో నాకు డబ్బులు అవసరం ఉండటం వల్ల నేను ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. అవును, అమ్మ కూతురు వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నాకు 5 లక్షలు డబ్బులు కావాలి. మీరు ఏమైనా చూసుకోండి. హలో మేడం, మీరు ఎప్పుడు వస్తున్నారు? అవును తరుణ్, నేను ఈవినింగ్ బస్సులో వస్తున్నాను. బ్లూ బస్లో వస్తున్నారా? లేదు, బ్లూ బస్లో మాకు టికెట్ దొరకలేదు. టీజీ ట్రావెల్స్ బస్లో వస్తున్నా. ఓహో. హా మీనాక్షి, ఇప్పుడే తినేసాం, మేము బయలుదేరుతున్నా. ఆ తర్వాత పోలీసులు దాన్ని దొంగతనం అనుకున్నారు. అది మాత్రమే కాదు, నేను వాళ్ళ దగ్గర 5 లక్షలు అడగడం వల్ల ఆంచల్ యొక్క మామగారి దగ్గర 10 లక్షలు అడిగారు, కానీ ఆయన ఇవ్వనన్నారు సార్. ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలా. సార్ నేను వాళ్ళిద్దరికి 5 లక్షలు డబ్బులు ఇచ్చేసాను సార్. నమ్మండి సార్. పోలీసులను వెతుకుతారని తెలియగాని, ఇంకా కేసు కూడా వైరల్ అవ్వగానే నాకు వేరే దారి లేకుండా అంజలిని చంపేశాను సార్. నువ్వేం చేసావో చెప్పు. చరణ్, డ్రగ్స్ని యూజ్ చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. నీ లైఫ్లో డ్రగ్స్ ముఖ్యమైన విషయం కాదు. నన్ను చూడు, నా జీవితంలో నాకెన్నో సమస్యలున్నాయి. కొన్ని సమయాల్లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కాస్త ఆలోచించి చూడు. నీ లైఫ్, నా లైఫ్ యూస్లెస్గా ఉంది. జీవితం అనేది ఒక ప్రయాణం, అది డెస్టినేషన్ కాదు. నేను వాళ్ళ కథని సుఖాంతంగా ముగించి నేను డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నా. వాళ్ళు చివరిగా వెళ్ళే ఆ ప్రయాణానికి నా పని పూర్తయిపోద్ది అనుకున్నా. అమ్మమ్మ, అమ్మేది బంగారు. హత్య మరియు దోపిడీ సమాజంలో ఇవి 2 సమస్యగా మారాయి. సమాజంలో డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళ వల్ల ఇతరులకి సమస్యలు ఏర్పడుతున్నాయి. దానివల్ల అందరూ బాధింపబడుతున్నారు. డ్రగ్స్ యూజ్ చేసినందువల్ల ఆ స్టూడెంట్ కరణ్ ఇప్పుడు నేరస్తుడయ్యాడు. అంతేకాకుండా ఆ క్రిమినల్ రోహన్ తను డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగించాడు. ఆ విక్టిమ్ ఇప్పుడు అంతా చెప్పేశాడు. మన దేశంలో ఉన్న డ్రగ్స్ వల్ల యువకుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఏదో ఒక కారణం చేత నేరస్తులవుతున్నారు. మనం డ్రగ్స్ ని గనక అడ్డుకోకపోతే మన దేశ భవిష్యత్తు పాడవుతుంది. ఇదే మన ఇవాల్టి ఎపిసోడ్.
ఇవాళ మన చీఫ్ గెస్ట్ గా వచ్చిన షమ్స్ తాహిర్ ఖాన్కి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో కొత్త ఎపిసోడ్ లో నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలుస్తాను. జై హింద్.